ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిర ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు షిరిడీ సాయిబాబా మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో అన్ని జనరల్ కేసులతో సహా గుండెకు సంబంధించిన వ్యాధులకు ఉచితంగా వైద్యం అందించినట్లు తెలియజేశారు. ప్రజలు ఈ వైద్య శిబిరంని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిర ప్రాంగణంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర గౌరవ అధ్యక్షులు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర షిరిడీగా ప్రసిద్ధికెక్కిన ముత్యాలంపాడు షిరిడీ సాయిబాబా మందిరం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో భక్తులు మన్ననలు పొందగలిగామని తెలియజేశారు. ఈ క్రమంలో బాబా భక్తులు సహా నగర ప్రజలకు వచ్చే నెల 1వ తేదీ గురువారం నాడు సింగ్ నగర్ ఎస్ఎస్ హార్ట్ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి ఆధ్వర్యంలో డయాబెటీస్, కార్డియో, ఆర్థో వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మందిర అధ్యక్షుడు పి లక్ష్మణరావు, కుంచనపల్లి శ్రీహరి, డాక్టర్ ఏ శివరామకృష్ణ, జనరల్ మెడిసిన్ డాక్టర్ కె భారతి పాల్గొన్నారు. ఆంధ్ర షిరిడి సాయిబాబా మందిరం నందు ఏర్పాటు చేయబడినటువంటి పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం, ఈ సమావేశానికి ముఖ్య కారణం ఈ గుడి ఆనవాయితీ ప్రకారంగా ఎప్పుడు కూడా మెడికల్ క్యాంపులు నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది. అదే సందర్భంలో రేపు గురువారం నాడు ఒక మెడికల్ క్యాంప్ని మెడికల్ క్యాంప్ని బాబా గారి ఆధ్వర్యాన ఆయన సమక్షంలో చేయడానికి మేము సంకల్పించడం జరిగింది. దానికి గాను శివరామకృష్ణ గారు, డాక్టర్ శివరామకృష్ణ గారు, డాక్టర్ భారతి గారు ఈ యొక్క క్యాంపుని నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది. దీనికి సంబంధించినంతవరకు కూడా షుగర్ టెస్టు, బీపీ టెస్టు, ఈసీజీ ఇవన్నిటినీ కూడా ఫ్రీగా ప్రజానీకానికి అందించాలని ఇక్కడ ఉండేటువంటి ప్రజలు అదేవిధంగా భక్తులందరికీ కూడా దీన్ని ఫ్రీగా అందించడానికి మేము సమాయత్తం అవటం అనేటువంటి జరిగింది. గతంలో అనేక సార్లు మనం స్కిన్ కానీ లేకపోతే హార్ట్ కానీ లేదంటే కనుక ఇంకొక ముందుకెళ్ళే ఐ క్యాంపులు, ఇదే విధంగా బోన్స్కి సంబంధించినటువంటిది, అదేవిధంగా ముఖ్యంగా ఈ గుడికి ప్రాధాన్యత రావడానికి కారణం ఐ క్యాంపులు నిర్వహించేటువంటి దాంట్లో మొట్టమొదటిగా 100 మందికి ఆపరేషన్లు చేయిస్తే 100 మందికి సక్సెస్ అయినటువంటి ఘనత బాబా గారి దయవలన జరిగిందనేటువంటిది కూడా మాకు ఉన్నది. ఆ డాక్టర్ గారు ఇప్పటికీ ఈ విజయవాడ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్ళటం కూడా జరిగింది ఆ సక్సెస్ వలన అనేటువంటిది. తద్వారా ఈ బాబా గారి ఆశీస్సులు డాక్టర్గా వచ్చినటువంటి శివరామకృష్ణ గారికి అదేవిధంగా భారతి గారికి పూర్తిగా వారి యొక్క బాబా గారి ఆశీస్సులు ఉండాలని ఉంటాయని ఈ కార్యక్రమాన్ని గురువారం ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా ముఖ్యంగా కోరుకుంటున్నాం. పెద్దలకు, మీడియా ప్రతినిధులకు నా వందనాలు. ఈ గురువారం మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దీర్ఘకాలిక సమస్యలైన షుగరు, బీపీ, గుండె జబ్బులను కనుక్కోవడానికి మనం ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. ఇది బాబా గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.